ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ప్రజల ఇచ్చిన తీర్పుతోటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా లేకుండా పోయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఆ హోదా కోసం స్పీకర్కు లేఖ రాయటం మీద సర్వత్రా చర్చనీయాంశం అవుతా ఉంది. అయితే ఇక్కడ తెలుగుదేశం గమనించాల్సిన విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ 11 సీట్లే వైఎస్ఆర్సీపీకి వచ్చినప్పటికీ 40% ఓట్లు జగన్మోహన్ రెడ్డి సింగిల్గా సాధించారు. కాబట్టి 10% కనీసం సీట్లు వచ్చిన పార్టీకి మాత్రమే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, టెక్నికాలిటీస్ చూపించే బదులు. ఎందుకంటే ఏపీ అసెంబ్లీకి సంబంధించిన యాక్ట్ గురించి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక అనాలిసిస్ లో చెప్పారు. ఆయన గారు చేసిన వీడియో కూడా నేను మీకు ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను. దాన్ని కావాలంటే చూడండి. ఎందుకంటే నేను ఇప్పుడు టెక్నికాలిటీస్లోకి పోవటం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి వద్దు ఆయన డెసిషన్ తీసుకునేటటువంటి విచక్షణ మాత్రం ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీకి మాత్రం ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీ కావాలి అంటే అధికారంలో లేని పార్టీని, అంటే వాళ్ళని ప్రశ్నించే పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు. ఈ దేశంలో చాలాసార్లు అట్లా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఇచ్చిన పార్టీలు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టు, అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ముందుకు పోతున్నట్టుగా గుర్తించాలి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గినక నిజంగా ప్రతిపక్ష హోదా గినక ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గినక ఇవ్వకపోతే నిజంగా చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి నెత్తిన మీద పాలు పోసినట్టు. ఎందుకంటే మీరు ఒకసారి గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అంటే 20 ఎంపీ సీట్లు గెలిచినప్పటికీ వాళ్లకు అంటే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినూ లాగేసుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం 5 లేదా 6 ఎమ్మెల్యేలే మిగిలారు. బట్టి విక్రమార్కకు సిఎల్పి లీడర్గా ఉన్నప్పటికి కూడా అంటే టెక్నికల్గా 119 సీట్లకు దాదాపు 20 సీట్లు వచ్చినటువంటి పార్టీకి పోయిన 2018 ఎన్నికల్లో అంటే పోయినసారి అసెంబ్లీలో వాళ్లకు అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు పొమ్మన్నారు. చివరికి ఏమైపోయింది, అసెంబ్లీలో అంటే సాగాల్సినటువంటి చర్చలు ఏవైతుందో ఆరోగ్యకరంగా సాగలేదు. అలాగే బిల్లులు కూడా ఏకపక్షంగా వాళ్ళ అనుకూలంగా వాళ్ళకు కావాల్సిన విధంగా చేసుకునేటటువంటి అవకాశం ఉండేటప్పటికల్లా చివరికి ఏమైపోయింది, ప్రభుత్వంలో అంటే అది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు, ఎవరు ఉన్నా సరే అక్కడ ఖచ్చితంగా నియంతృత్వం వచ్చింది. ఆ నియంతృత్వం ఎటు దారి తీసిద్దంటే అర్జెంటుగా వాళ్ళు కూలిపోవడానికి, వాళ్ళ ప్రభుత్వం అర్జెంటుగా అంటే వాళ్ళు నాశనం అయిపోవడానికే అది పనిచేస్తుందని చెప్పేసి మన దేశంలో కానీ లేదంటే ఇతరత్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇన్సిడెంట్లు నిరూపిస్తూ ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి నిజంగా ప్రతిపక్ష హోదా కనుక టీడీపీ ఇవ్వకపోతే ఆయన నెత్తిన పాలు పోసినట్టే. ఆయనకు అర్జెంటుగా ప్రజల్లో మంచి పేరు సంపాదించినటువంటి అవకాశాన్ని వీళ్ళు కావాలని ఇచ్చినట్టే. ఎందుకంటే 1,35,00,000 మంది ఓటేశారు ఆ పార్టీకి. అంటే 11 సీట్లే ఉండొచ్చు టెక్నికల్గా, కానీ హోదా నిరాకరించడం వల్ల జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళనప్పుడు ఏం చేస్తారు, ప్రజాక్షేత్రంలోనే ఉంటారు. ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు ఏదైతే 6 గ్యారంటీలు అంటే సూపర్ 6 పేరుతోటి ఏదైతే చెప్పారో అది కొన్ని లక్షల కోట్లు, అంటే కనీసం 1,00,000 నుంచి 1,50,000 కోట్ల బడ్జెట్ ప్రతి సంవత్సరం ఖర్చు చేస్తే తప్ప నెరవేరిన హామీలు. అంటే దాదాపు 5 సంవత్సరాలు 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి 130 సార్లు బటన్ నొక్కి 2,70,000 కోట్లు ఖర్చు పెడితేనే ప్రజల్లో ఎల్లెడల అభిమానం వచ్చింది. ఎంతటి అభిమానం అంటే ఆయన ఓడిపోయారంటే బీసీలు, ఎస్సీలు, వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇళ్లలో నుంచి బయటికి రాకుండా బాధపడుతూ రోజుల తరబడి కూర్చున్న పరిస్థితిని ఏపీలో మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఈ పథకాలు అమలు చేయమని టీడీపీ కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ప్రజా సంక్షేమం కోసం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని రోడ్డెక్కి జగన్మోహన్ రెడ్డి అడిగిన పక్షంలో, ఎందుకంటే దీన్ని ఎక్కడున్నా అడగొచ్చు, అసెంబ్లీకే పోయి అడగాల్సిన పని లేదు, రోడ్డెక్కి ఆయన అడిగితే ప్రజల్లో ఎల్లెడలా సింపతి వచ్చిద్ది, ఆయన ప్రజల అభిమానం చూరగొంటారు. రాబోయే కాలంలోనే అంటే చాలా దగ్గరలోనే అంటే ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం ఉన్నటువంటి వ్యక్తికి అంటే అసెంబ్లీ దాకా ఎలక్షన్ దాకా కూడా ఆగాల్సిన అవసరం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు రావచ్చు, లేదంటే ఇతరత్ర ఎటువంటి ఎన్నికలు జరిగినా సరే ప్రజల్లో అర్జెంటుగా అభిమానం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి స్పీకర్కు లెటర్ రాసి ఆయన గారు మంచి పని చేశారని అనుకోవాలి. ఒకవేళ అంటే దీనివల్ల ఆయనకు అంటే హోదా ఇస్తేనేమో అసెంబ్లీలోకి వెళ్ళి ఒక గౌరవంగా కూర్చొని అడిగే అవకాశం వస్తుంది. ఒకవేళ ఇవ్వలేదు అంటే చూసారా నన్ను అవమానించారు అని చెప్పి తప్పుకొని ఆయన రోడ్డెక్కేటటువంటి అవకాశం ఉంటుంది. రోడ్డెక్కినప్పుడు ఆయన ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల్లో ఖచ్చితంగా సింపతి సాధిస్తారు. ఎందుకంటే ప్రజలకు ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇవ్వనటువంటి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఉండటం వల్ల ఆయనకు ఖచ్చితంగా ప్రజల్లో అభిమానం వస్తుంది. ఆయన ఓడిపోయారన్నటువంటి
బాధ సింపతి ఆల్రెడీ పబ్లిక్లో ఉంది కాబట్టి అర్జెంటుగా ఆయన ఎమోషన్ని బిల్డ్ చేసుకుంటారు. ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇస్తే ఒకందుకు లాభం, ఇవ్వకపోతే మరొకందుకు లాభంలాగా వైసీపీకి రాబోయే రోజుల్లో మంచి రోజులే రానున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. మరొక వీడియోతో కలుద్దాం.